హరే కృష్ణ. భగవద్గీతలోని 4వ అధ్యాయం 7వ శ్లోకం అండ్ 8వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. తాత్పర్యం: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అంటే, ఓ అర్జున, భారత, ధర్మానికి ఎప్పుడెప్పుడు హాని కలుగుతుందో, అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే, అధర్మం ఎప్పుడెప్పుడు పెరుగుతుందో అప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను అంటే అవతరిస్తాను. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం అంటే, మంచివారిని అంటే సాధువులను రక్షించడానికి, దుష్టులను అధర్మపరులను నశింపచేయడానికి, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటే, ధర్మాన్ని నిలబెట్టడానికి నేను ప్రతి యుగములోనూ అవతరిస్తాను. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ధర్మ సంస్థాపన మరియు లోకరక్షణ కోసం పరమాత్ముడు అవతార రూపంలో వస్తాడని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది.